మా ఊరు నుండి తలుపులంతల లావులోకి 2 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. అయితే లావులోకి వెళ్ళేటప్పుడు తల్లికి చీర గాజులు పట్టుకెళ్దాం అనుకున్నాను. కొంచెం వేరే పనిలో ఉండి తీసుకోలేకపోయాను. సర్లే ఇంకా హుండీలో డబ్బులేసేద్దాం అనుకున్నాను. కానీ లోపలికెళ్ళిన తర్వాత చుట్టుపక్కల షాపుల్లో కొబ్బరికాయలు, చీరలు అమ్ముతున్నారనమాట. ఒకసారి చూద్దాం కదా అని వెళ్ళాను. పెద్ద బాలేవు కానీ ఇంకా వెతికి ఒక చీర అయితే తీసుకున్నాను. పర్వాలేదు, బాగానే ఉంది అదైతే. చీర తీసుకుని స్టార్ట్ అయిపోయాము. అప్పటికే 1 వీక్ నుంచి వర్షం పడుతూనే ఉంది. ఆ రోజే కొంచెం వర్షం తగ్గింది. రోడ్లు చూసారు కదా ఎలా ఉన్నాయో. ఇక్కడ లేడీస్ ఉన్నారు కదా, వీళ్ళు ఏంటంటే మనం ఇప్పుడు ఎక్కువ మందికి వంట చేసుకుంటాం కదా, అప్పుడు హెల్ప్ చేస్తామని చెప్పేసి అడుగుతారు. ఇంకా బాయ్స్ కూడా పార్టీస్ చేసుకుంటారు కదా, వాళ్ళకి వంట అది చేసి పెట్టిన తర్వాత వీళ్ళు ఇంత డబ్బులు అని చెప్పేసి అడిగి తీసుకుంటారు. ఇక్కడ వీడియోలో కాటేజెస్ ఇంకా పాకలు కనిపిస్తున్నాయి కదా, ఇవి రెంట్కి ఇస్తారు. మనం మొక్కుకుని వచ్చిన తర్వాత ఇక్కడ ఫుడ్ అది ప్రిపేర్ చేసుకుని తినచ్చు అనమాట. ఇంకా దారి మొత్తానికి ఇవే ఉంటాయి. రోడ్డు పక్కన లావలోకి మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఉంటాయి. లావలోకి ఎంటర్ అయిన తర్వాత చెట్లు కింద వండుకుని తింటారు. ఇంకా రూమ్స్ కూడా ఉంటాయి అనమాట. మనం రెంట్కి తీసుకుని అక్కడ కూడా వండుకుని తినచ్చు. మేము ఇప్పుడు లావలోకి ఎందుకు వస్తున్నామంటే మొక్కేమి కాదు, మేలో మా ఊర్లో లావతల్లి పండగ అయితే జరుగుద్ది. మా ఊరి గ్రామ దేవత కూడా లావతల్లే. అయితే మా ఊరి పేరు కుమ్మర్లోవ. అప్పుడు మేము పండగకి అటెండ్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు చీర గాజులు ఇచ్చుకుందామని అయితే లావలోకి వచ్చాము. ఆషాఢం కదా, ఫుల్ రష్గా ఉంటుందేమో అని చెప్పి భయపడ్డాం కానీ పర్వాలేదు, వర్షం వల్ల కొంచెం తక్కువ మందే ఉన్నారు. తొందరగానే దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేయచ్చు. కక్క ముక్క ఎక్కువ ఉంటాయి కాబట్టి కుక్కలు కూడా బాగానే తిరుగుతున్నాయి. ఇంకా పక్కన ఎదురుగా షాప్లో చూస్తే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇవన్నీ అమ్మేస్తున్నారనమాట. ఒకవేళ ఎప్పుడైనా మీరు మర్చిపోయి వెళ్తే కనుక అక్కడికి వెళ్ళి కొనేసుకోండి. ఇంకా మేము వెహికల్ పార్క్ చేసి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. మా మ్యారేజ్ అయిన కొత్తలో తల్లిని దర్శించుకోవడానికి వచ్చాము. అప్పుడు కూడా ఇలా కిందనే దర్శించుకున్నాము. 1.5 year అవుతుంది, మళ్ళీ ఇప్పుడు వచ్చాము. ఇప్పుడు కూడా కిందనే దర్శించుకున్నాము. కొండపైన తల్లిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఇవి ఏం కనిపించవు. రూట్ కూడా ఇది కాదు, అది సెపరేట్ రూట్ ఉంటుంది. తిరిగి వచ్చినప్పుడు ఇవి మనం కావాలంటే కొనుక్కోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడైతే తల్లి కిందనే దర్శించుకుంటున్నాం కాబట్టి వెళ్తున్నప్పుడే ఇవన్నీ కనిపిస్తున్నాయి. వాటర్ సర్వీస్ పక్కన మొత్తం ఖాళీ స్థలం ఉంది కదా, అక్కడైతే కోళ్ళని, మేకల్ని కాలుస్తున్నారు. నార్మల్గా అయితే అక్కడ కూడా మనం వంట చేసుకుని తినచ్చు. అయితే వర్షం పడడం వల్ల అదంతా తడిగా ఉంది. ఎలా వర్షం పడడం వల్ల కొంచెం ఇబ్బందిగానే ఉంది వెళ్ళడానికి. అది నార్మల్గా ఉంటే మొత్తం తిరిగి చూపించేదాన్ని. ఇప్పుడు మేము గుండు తీపించుకోవడానికి టికెట్ కోసం విరాళాల కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడే కోళ్ళకి, మేకలకు కూడా పైన తల్లి దగ్గర మొక్కుకోవడానికి టికెట్ ఇస్తారు. నా హస్బెండ్ అయితే గుండు తీపించుకుందామని టికెట్ తీసుకున్నారు. ఇంకా నడుచుకుంటూ కళ్యాణ కట్ట దగ్గరికి అయితే వచ్చేసాము. లోపల గుండు తీపించుకుని పక్కన మనం స్నానాలు చేసేసేయడమే. అది ఓన్లీ జెంట్స్కి, లేడీస్కి అయితే పైన ఉంటుంది. నేను వీడియో తీయడం మర్చిపోయాను. తర్వాత ఇక్కడ మీకు ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడ తల్లి ఉంది కదా, మనకి కోళ్ళని అవి మొక్కుతారనమాట. ఆ పక్కనే నార్మల్గా అయితే అక్కడ మొక్కుకోవచ్చు, పైన తల్లి దగ్గరికి వెళ్ళి కూడా మొక్కుకోవచ్చు అనమాట. ఇక్కడైతే టికెట్స్ అవేమి ఉండవు. అదే పైకి వెళ్ళి అయితే కనుక టికెట్ తీసుకుని మొక్కుకోవాలి. ఇంకా మనం వంట చేసుకుంటాం కదా, అది కూడా తీసుకొచ్చి తల్లి దగ్గర పెడతారనమాట. చెట్టుకి ఎదురుగా మనకి షెడ్లు వేసి కనిపిస్తున్నాయి కదా, అవి మనం వంటలు చేసుకోవడానికి అద్దెకైతే ఇస్తారనమాట. అందులో చేసుకోవచ్చు, లేదంటే చెట్ల కింద మనం బరకలు అవి పట్టుకెళ్ళి కూర్చుని వంట చేసుకోవచ్చు. అదైతే చాలా బాగుంటుంది. ఇదంతా వద్దు అంటే బయట వెళ్ళి కాటేజ్లో కూడా చేసుకోవచ్చు. ఇంకా నా హస్బెండ్ అయితే గుండు తీపించుకున్న తర్వాత స్నానం చేస్తారు. వెంటనే దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనం ఎంతోసేపు పట్టలేదు, తొందరగానే అయిపోయింది. బయటకు వచ్చిన దగ్గర నుంచి మా రీత్యా ఒకటే గోల, బొమ్మలు కావాలని. బొమ్మలు వద్దు కానీ ఐస్ క్రీమ్ తిందామని చెప్పేసి ఐస్ క్రీమ్ తినేసి ఇంకా లోపల నుంచి బయటకైతే వచ్చేసాము. బయట ప్రసాదం కౌంటర్ దగ్గర ప్రసాదం అయితే తీసుకున్నాము. పులిహోర ఇంకా రవ్వ లడ్డు ఉంటుందన్నమాట. తీసుకుని ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఎక్కడైనా కూర్చుందామన్నా సరే మొత్తం తడిగా ఉంది. అందుకే ఇంకెక్కడ ఉండకుండా వచ్చేసాము. ఇంక ఇంటికి వచ్చేసరికి నా హస్బెండ్ని చూసి దారు అయితే ఫుల్గా ఏడుస్తుంది, భయపడిపోతుంది గుండెలో చూసి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు బాయ్.